ఈరోజు మొత్తం మనకి ఈరోజు ఈ 350 పీసుల ఒత్తుల్ని ఇది ఎలా కవర్ ప్యాక్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మొదటిగా మన కవర్ వచ్చేసి ఇలా ట్యూబ్ కవర్ వస్తుంది. ఈ కవర్ ని మనము 3 అడుగులు, అంటే స్కేల్ వచ్చేసి 1 అడుగు ఉంటుంది. ఇది 1 2 3 అడుగులు, 3.5 అడుగు వరకు తీసుకోవాలి. ఈ 3.5 అడుగు కొంచెం ఎక్కువ, కొంచెం అటు ఇటుగా తీసుకున్నా అన్ని ఒకటే సైజు ఉండాలి కవర్లో. ఒకవేళ 3 feet 7 inches తీసుకున్నారు అనుకోండి, ఆ కరెక్ట్గా అన్ని ఒకటే సైజులో ఉంటేనే కవర్ నీట్గా కనపడుతుంది. ఇప్పుడు ఇది 3 అడుగుల 7 ఇంచులు తీసుకున్నాండి. ఇప్పుడు ఈ కవర్కి ఒక సైడ్ ఇట్లా ఓపెన్ ఉంటుంది అనమాట. ఇది మొదటగా మనము ఈ సీలింగ్ మిషన్ ఇట్లా పెట్టుకున్నప్పుడు సైడ్ సపోర్టివ్గా ఈ హైట్ సమానంగా ఏదైనా బాక్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏదన్నా పెట్టేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ గీసుకోవడం వల్ల కరెక్ట్ ఈ లైన్ ఈక్వల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి కవర్ ఇట్లా ప్యాక్ చేసేటప్పుడు కవర్ ప్యాకింగ్స్ ఇట్లా క్రాస్ పోకుండా స్ట్రైట్ ఇదే లైన్లో వస్తాయి అనమాట. కొంచెం మనకి ఇక్కడ స్కేల్ కొలతో తెలుస్తుంది. మొదటగా ఇప్పుడు ఈ కవర్ ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్ కవర్ని ఇక్కడ నీట్ కరెక్ట్ ఈ లెవెల్లో ఇప్పుడు ఇలాగే పెట్టి మనకి కరెక్ట్ ఈ ఎడ్జ్లో, అంటే ఎడ్జ్ సీలింగ్ అనమాట, ఎడ్జ్ తీసుకొని సీల్ చేయడం. ఈ సీల్ చేసేటప్పుడు ఏమంటే మనకు కవర్ ఈ హీట్ అయ్యేటప్పుడు ఒకటేసారి లాగితే కవర్ అంతా పోతుంది అనమాట. ఇలా సీల్ చేశాక 1 సెకండ్ వదిలేసి తర్వాత స్లోగా ఇట్లా పిక్ చేస్తే కవర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనము ఒత్తులు ప్యాక్ చేయడానికి ఫస్ట్ దీంట్లో కొంచెం ఎయిర్ ఇట్లా గాలి ఉండడం వల్ల కొంచెం ఏరియేషన్ ఎక్కువ ఉండి మనం ఇట్లా ఈ పత్తి తీసుకొని ఇట్లా ఎడ్జ్ ముందుగా ఇలా ఫస్ట్ పట్టుకొని ఇట్లా దీంట్లో పంపించాల. గాలి ఉండడం వల్ల ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఈ లైన్ ప్రకారమే, ఈ లైన్ ఎలా ఉంది ఈ లైన్ ప్రకారం మనం ఇలా పట్టుకొని ఇలా జరుపుకోవడం. ఇప్పుడు ఫస్ట్ సీల్ ఎక్కడ మనకి ఈ స్కేల్లో ఇక్కడ పడుతుంది. కరెక్ట్ ఇక్కడ ఒత్తులు ఇక్కడ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ సీల్ ఇప్పుడు అంటే వెంటనే లాగకుండా 1 సెకండ్ ఆగి ఇట్లా అంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఏమంటే ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ ని నేను ఒక చిన్న గ్యాప్ కోసం అని, అంటే ఎంత గ్యాప్ రావాలనే దానికి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వేసాను అనుకోండి, ఈ గ్యాప్ లో కరెక్ట్ ఈ 2 ఎడ్జ్లు ఒకటే దాంట్లో ఉన్నదంటే లెవెల్ కరెక్ట్ గా ఉన్నట్టు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా సెకండ్ ప్రెస్. ఇది దేనికోసం అంటే ఇక్కడ షాప్స్ లో వాళ్ళకి ఇప్పుడు కత్తర్లతోటి ఇట్లా కట్ చేసుకోవడానికి మధ్యలో గ్యాప్. ఇప్పుడు చూడండి 2 కరెక్ట్ ఇక్కడ కొలతో తీసుకొని చేయడం వల్ల ఈ రెండింటి మధ్యలో గ్యాప్ కరెక్ట్ గా వచ్చింది. ఇక్కడ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. ఈ ఫినిషింగ్ రావాలా. సేమ్ ఇప్పుడు సెకండ్ మళ్ళీ నెక్స్ట్ వేసినప్పుడు ఇంకో దానికి కొంచెం గాలి మళ్ళీ పత్తి దీన్ని తీసుకోవడము, దీన్ని ఈ సేమ్ లైన్ ఈ లైన్ ని ఫాలో అవుతూ దీన్ని ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాం కదా, మనం 2 చేతులతో పట్టుకునే అవసరం లేదు. ఒక చేయితోటే ఇప్పుడు ఇలాగ అనుకొని ఒక చేయితోటే నేను జస్ట్ ఈ చేయితోటి చూడండి, దీన్ని నేను ఇట్లా ఇటు జరుపుకోవడం. ఇక్కడ గ్యాప్ ఉండడం వల్ల టేబుల్ కి కార్నర్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఇది సీల్ వేస్తున్నాం. ఫస్ట్ సీల్ ఇక్కడ 1 సెకండ్ తర్వాత తీసేయడం, మళ్ళీ దీన్ని జరిపి ఇంతకుముందు చూపించినట్టు ఈ అంచు ఇప్పుడు 2 సేమ్ లెవెల్ ఇక్కడ వచ్చింది. మళ్ళీ సెకండ్ సీల్ ఇప్పుడు పడగానే మధ్యలో లెవెల్ గ్యాప్ కరెక్ట్ గా వస్తుంది. ఇట్లా అది ఇక్కడ కావచ్చు లేకపోతే ఇక్కడ కావచ్చు, మనం అనుకూలంగా చూసుకొని ఇవన్నీ సమానంగా కనపడాలి. ఇట్లాగా ఒకదాని తర్వాత ఒకటి అంతా కలిపి ఒక సరంలో 10 పీసులు ప్యాక్ చేసుకోవాలి.